వెల్కమ్ టు వాగ్ది అప్డేట్స్. ఆంధ్రప్రదేశ్లో టీచర్స్ రిక్రూట్మెంట్ సంబంధించి టెట్ నోటిఫికేషన్ పూర్తయింది. అదేవిధంగా డిఎస్సి నోటిఫికేషన్ కూడా కొనసాగుతుంది. డిఎస్సి నోటిఫికేషన్ రిలీజ్ అయ్యి ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ ఇంకా కొనసాగుతోంది. అభ్యర్థన మేరకు ఆంధ్రప్రదేశ్ స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంటు డిఎస్సి ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిషన్కు 25/2/2024 వరకు లాస్ట్ డేట్ ఎక్స్టెండ్ చేశారు. అలాగే అప్లికెంట్స్ ఎదుర్కొంటున్న ఆన్లైన్ అప్లై సమస్యలపైన కూడా స్కూల్ ఎడ్యుకేషన్ కమిషనర్ ఒక క్లారిఫికేషన్ నోట్ని వెబ్సైట్లో పబ్లిష్ చేశారు. దీనికి సంబంధించిన వివరాలని ఇప్పుడు మేము ముందు ఉంచుతున్నాం. చాలామంది అభ్యర్థులు లోకల్ పోస్టులు అందుబాటులో లేక నాన్ లోకల్ జిల్లాకి వెళ్ళాలని అనుకుంటే ఈ ప్రస్తుతం డిఎస్సి అప్లికేషన్లో ఆ ఆప్షన్ కనిపించట్లేదు. అయితే దీనికి సంబంధించి కమిషనర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ ఇచ్చినటువంటి వివరణలో ఇప్పుడు ఆన్లైన్లో అప్లై చేసినటువంటి అభ్యర్థులకు నాన్ లోకల్ పోస్టులకు అప్లై చేయాలనుంటే ప్రస్తుతం ఆన్లైన్ అప్లికేషన్ ఆప్షన్ లేకపోయినప్పటికీ ఈ విషయంలో ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్తున్నారు. ఎగ్జామ్ సెంటర్ సెలెక్షన్ చేసుకునే అవకాశం వచ్చినప్పుడు నాన్ లోకల్లో ఓపెన్ కేటగిరీ కింద ఆప్షన్ ఎంచుకోవచ్చని ఈ నోట్లో స్పష్టం చేశారు. కాబట్టి మీరు ఏ జిల్లాకి అప్లై చేయాలనుంటే, అంటే ఏ జిల్లాలో పరీక్ష రాయాలనుంటే ఆ జిల్లా ఐచ్ఛికాన్ని తర్వాత సెలెక్ట్ చేసుకోవచ్చు. అలాగే జోనల్ పోస్టులకు సంబంధించి అంటే గురుకుల పాఠశాలలో పీజీటీ, టీజీటీ, పీఈటీస్, పీడీసీ పోస్టులకు సంబంధించి కూడా ఆప్షన్ పెట్టుకునేటప్పుడు ఇతర జోన్లు లేదా ఖాళీ ఎక్కువగా ఉన్న జోన్లో అప్లై చేయాలనుకుంటే ఆ జోన్స్ని కూడా ఈ సెంటర్ ఆప్షన్ తీసుకునేటప్పుడే ఆ జోన్ సెలెక్షన్ కూడా తీసుకోవచ్చు. నెక్స్ట్ ఎడిట్ ఆప్షన్ లేకపోవడం వలన చాలామంది అభ్యర్థులు చిన్న చిన్న పొరపాట్లు చేసినప్పుడు వాటిని సరి చేసుకోవడానికి అవకాశం లేక ఆందోళనకు గురవుతున్నారు. కాబట్టి ఈసారి డిఎస్సి అప్లికేషన్లో ఎడిట్ ఆప్షన్ కూడా ఎనేబుల్ చేస్తామని కమిషనర్ స్పష్టం చేశారు. మొదట అప్లై చేసిన అప్లికేషన్లో ఏవైనా సరి చేయాలనుకుంటే, అంటే ఎడిట్ చేసుకోవాలనుకుంటే మొత్తం అన్ని కాలమ్స్ని డిలీట్ చేసుకుని మళ్ళీ ఫ్రెష్గా అప్లికేషన్ ఫిల్ చేయొచ్చు. దీనికి సంబంధించి ఎటువంటి ప్రత్యేకమైనటువంటి ఫీజెస్ చెల్లించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ముందుగానే ఫీ పేమెంట్ చేసి మనం అప్లికేషన్ సబ్మిట్ చేస్తున్నాం కాబట్టి అదే జర్నల్ నెంబర్ మీద మళ్ళీ ఆన్లైన్లో కరెక్షన్ చేసుకోవచ్చు. అలాగే క్యాండిడేట్ నేమ్లో మాత్రం స్పెల్లింగ్స్ మిస్టేక్స్ ఉన్న ఏమైనా తప్పులు ఉంటే వాటిని ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళినప్పుడు సరి చేసుకునే అవకాశం ఉంటుంది. అంటే దీన్ని ఎడిట్ చేసే అవకాశం అనేది ఉండదు. అలాగే మీరు ఎంచుకున్నటువంటి ఇతర ఆప్షన్స్లో కొన్నింటి మాత్రం ఎడిట్ చేసేందుకు అవకాశం ఉండదు. అవేంటనేది వెబ్సైట్లో స్పష్టంగా ఇచ్చారు. నెక్స్ట్ హెల్ప్ డెస్క్ కూడా ప్రస్తుతం వర్క్ అవుతుంది. అన్ని వర్కింగ్ డేస్లో ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఈ హెల్ప్ డెస్క్ అనేది అందుబాటులో ఉంటుంది. అభ్యర్థులు తమ కొన్ని సందేహాలని ఈ హెల్ప్ డెస్క్ తెలియజేసి క్లారిఫై చేసుకోవచ్చు. కాబట్టి డిఎస్సి అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్లో మీరు ఎదుర్కొంటున్న ఇబ్బందులకు దాదాపుగా ఈ కమిషన్ ఇచ్చినటువంటి నోట్ అనేది మీకు క్లారిఫికేషన్ అనేది ఇస్తారని ఆశిస్తున్నాం. అలాగే ప్రస్తుతం డిఎస్సి అప్లికేషన్ ప్రాసెస్ ఇంకా కొనసాగుతుండగా ఈ నెల అంటే ఫిబ్రవరి 12న స్టార్ట్ అయినటువంటి అప్లికేషన్ ప్రాసెస్లో ఇప్పటి వరకు 2,40,000 మంది అప్లికేషన్స్ పెట్టుకున్నారు. ఇంకా 25వ తేదీకు అంటే సుమారుగా ఇంకా 4 రోజుల వరకు ఛాన్స్ ఉంది. 25/2/2024 రాత్రి 11:59 వరకు కూడా ఫీ పే చేయొచ్చు. అలాగే ఆన్లైన్ అప్లికేషన్ కూడా సబ్మిట్ చేయవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్. బెస్ట్ ఆఫ్ లక్.